నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టం లేకపోతే నోటా అనే ఆప్షన్ అవుతుంది. దాన్ని సుప్రీంకోర్టు అయితే తీసుకొచ్చింది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ కొంతకాలంగా నోటాపై కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. నోటాకు ఎక్కువ ఓట్లు రావడం వల్ల ఎన్నికైతే రద్దు కాదుగా, ఆ మాత్రం దానికి నోటా ఎందుకని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో నోటాపై ఉన్న అనుమానాలకు అలాగే నోటా యొక్క ఉపయోగాలు చెప్పడానికి సౌదా అరుణ గారు ఉన్నారు. ఆయన అసలు నోటాకు ఒక సింబల్ రావడానికి కృషి చేసిన వ్యక్తి. సార్, నోటాపై కొన్ని మీరు అన్నట్టుగానే చాలా డౌట్లు వస్తున్నాయి. నోటా ఎందుకు, ఉపయోగం ఎందుకు కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో నోటా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నోటా ఎన్ఓటిఏ నన్ ఆఫ్ ది అబౌవ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో చిట్ట చివర ఉండే మీట. పైవారెవరు ఇష్టం లేనప్పుడు అభ్యర్థులు అది ప్రజలు నొక్కే ఒక ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతిని తెలిపే ఒక ప్రక్రియ. నోటా ఫస్ట్ ప్లేస్లో వస్తే ఏం జరుగుతుంది? మిగతా అభ్యర్థులందరూ ఓడిపోయినట్ట, ఎన్నిక రద్దు చేయాలా అని భారతదేశ వ్యాప్తంగా సందేహాలు ఉన్నాయి. నోటా ఫస్ట్ ప్లేస్లో వచ్చిందంటే అర్థం ఏంటి? ప్రజలు తమ అసమ్మతిని తెలియజేశారు. మళ్ళీ ఎన్నిక రద్దు చేయడం అంటే అర్థం ఏంటి? ప్రజలు తమ అసమ్మతిని తెలియజేసినందుకు మళ్ళీ ఎన్నికల ఖర్చుని ప్రజల మీద వేయాలా? ప్రజలకు జరిమానా విధించాలా? తమ అసమ్మతిని తెలియజేసినందుకు ప్రజలు జరిమానా కట్టాలా? అలా ఎప్పటికీ జరగదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు తమ అసమ్మతిని తెలియజేసినప్పుడు ఆ అసమ్మతికి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన విలువ ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్లో నోటా వచ్చినప్పుడు రెండో ప్లేస్లో వచ్చిన అభ్యర్థి ఎమ్మెల్యే అవుతాడు. అదే సమయంలో అతని చెక్ పవర్స్ 50% కట్ చేయబడతాయి. ఎట్లా అంటే ఇది చట్టంలో ఉంది. 100 కోట్ల చెక్ పవర్ ఉండే ఒక ఎమ్మెల్యే అనుకుందాం. నోటా ఫస్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు అతని అధికారాలు 50% కట్ చేసి మిగతా 50% అధికారాలు నోటా కమిటీలకి బదిలీ చేయబడతాయి. ఆ నోటా కమిటీలని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఏమిటి అనేది మేము ఆల్ ఇండియా నోటా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తీర్మానాలలో ఉంది. దాన్ని మీరు చదవండి. ఓకే, దీని మీద ఇంకా చర్చించడం అనేది లేదు. సార్, మరోవైపు టిఎన్ శేషన్ గారు అప్పుడు ఒక కమిషనర్గా ఉన్నారు. ఆయన ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్లో అలాంటి కమిషన్ లేడు. ఇప్పటికీ ఆయన ఉంటే బాగుండు, ఆయన ఎలా ఉండేది, ఆయన పేరే ప్రస్తావనకు వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు ఇప్పుడు ఎందుకు ఆ కమిషన్ అట్లా ఉండలేకపోతుంది? భారతదేశంలో టిఎన్ శేషన్ గారి తర్వాత ఎన్నికల కమిషన్ అనేది ఒక వ్యవస్థీకృతమైన ఇండిపెండెంట్ బాడీగా దాని అధికారాలు అది కోల్పోయింది. మళ్ళీ అటువంటి అధికారాన్ని నోటా ప్రజలకి కట్టబెడుతుంది. కాబట్టి నోటా అనేది ప్రజల సామూహిక కలల ప్రతిరూపం. శేషన్ గారు కనుక బతికి ఉంటే చాలా సంతోషించి ఉండేవాళ్ళు నోటా అనేది గుర్తొచ్చినందుకు. ఈ సందర్భంలో శేషన్ గారి పేరుని మీరు ప్రస్తావించినందుకు చాలా సంతోషం. సో నోటా సింబల్ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేసినా కానీ ఫస్ట్ అసలు నోటాకు సింబల్ ఇవ్వలేదు. మీరు కోర్టుకు వెళ్ళి, ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుకి వెళ్ళి ఆ గడప దొక్కిన తర్వాత కూడా హైకోర్టు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు సింబల్ ఇవ్వకుండా ఆలస్యం చేశారో, ఎందుకు అసలు సీక్రెసీ మెయింటైన్ చేశారు? అది మనం ఎందుకు చేశారనేది చెప్పడానికి నాకు ఎటువంటి అధికారం లేదు. కానీ సింబల్ లేదు కాబట్టి సింబల్ కావాలని, నోటాకు గుర్తు కావాలని హైకోర్టుకి ఎందుకు వెళ్ళాననేది నాకు తెలుసు. వాళ్ళు సింబల్ ఎందుకు పెట్టలేదు అనే దాని గురించి నేను చెప్పను. చివరిగా ఒక మాట సార్, ఈ నోటాకు ఓటు వేయొద్దు అని కొంతమంది అంటున్నారు, నోటాకు ఓటు వేయాలని కొంతమంది అంటారు. సో ఈ ప్రచారంలో అంటే ఇట్లా ఒకరు డిసైడ్ చేసే అవకాశం ఉందా? ఇట్లా చేయడం, ప్రచారం చేయడం కరెక్టేనా? లేకపోతే ఈ రెండు వర్షంలో మీరేం చెప్తారు? నోటా కూడా ఒక అభ్యర్థి, గుర్తు కలిగిన అభ్యర్థి. నోటా కూడా ఎన్నికలలో మిగతా అభ్యర్థులతో పోటీ పడుతుంది. ఓకే, నోటాకి ప్రత్యేకంగా ఓటు వేయొద్దని చెప్తే పాపం దానికి నోరు లేదు.
ఓకే, కాబట్టి నోటాకి ఓటు వేయొద్దు అని చెప్పడం ఎలాంటిదో నోటాకి ఓటు వెయ్యి అని చెప్పడం కూడా అలాంటిదే. మేము ఎప్పుడు నోటాకి ఓటు వేయమని మేము చెప్పాం, నోటా ఉంది అని మాత్రమే చెప్తాం. మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి, కానీ నోటా ఉందని మాత్రమే చెప్తాం. దానికి ఓటు వేస్తారా ఓటు వేయరా మీ ఇష్టం. కానీ భారతదేశంలో ఎవరికి కూడా నోటాకు ఓటు వేయొద్దు అని చెప్పే హక్కు మాత్రం లేదు. నోటా ఉందని చెప్పండి, నోటాకి ఓటు వేయొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఓకే, సో చివరిగా నోటా పవర్ అనేది భవిష్యత్తులో ఎప్పుడు ప్రతిబింబిస్తుంది, అది ప్రజలకు తెలుస్తుంది. అలాగే ఎన్నికలపై ప్రభావితం పూర్తి స్థాయిలో కనపడేలాగా ఎన్ని సంవత్సరాలు జరగబోతుందని మీ అంచనా ఉంది? 2032 నాటికి భారతదేశంలో 100% ఓటింగ్ జరిగే నియోజకవర్గాలు కనీసం 100కు పైగా ఉంటాయి. ఈ 100% ఓటింగ్ ఎలా జరుగుతుందంటే, ఇప్పటి వరకు ప్రజల సమ్మతికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. కానీ నోటా అనే ఆప్షన్ వల్ల ఈ మిగిలిన అసమ్మతికి కూడా ఓటు వేసే అవకాశం వస్తుంది. కాబట్టి అసమ్మతి సమ్మతి రెండిటికి ప్రజాస్వామ్యబద్ధమైన ఒక వ్యక్తీకరణ ఉన్నప్పుడు అది 100% ఓటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 2032 నాటికి 100 నియోజకవర్గాలకు పైగా నోటా మొదటి స్థానంలో రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి నోటా అనేది కూడా ఒక అభ్యర్థినే, ప్రజల అసమ్మతిని తెలవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా 2032 నాటికి 100% ఓటింగ్ 100 నియోజకవర్గాల్లో నమోదవుతుంది. అలాగే 100 నియోజకవర్గాల్లో కూడా నోటా యొక్క ప్రభావం అయితే స్పష్టంగా కనిపించబోతుంది. ఎవరు కూడా నోటాకు ఓటేయాలని చెప్పే అధికారం లేదు, అలాగే వేయొద్దని చెప్పే అధికారం లేనప్పటికీ కూడా ప్రజల యొక్క హక్కు అది. ఎవరైనా అభ్యర్థికి ఇష్టం లేకపోతే అది వేసుకునే హక్కు ఉంది. అలాగే అదే ఏదైతే ఉందో ఎక్కువగా ఓట్లు ఒక నియోజకవర్గంలో అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నిక రద్దు కానప్పటికీ కూడా ఆ అభ్యర్థి గెలుపొందిన అభ్యర్థి అధికారంలో 50% కట్ అవుతుంది. అందుకోసమే నోటా అనేది చాలా పవర్ఫుల్, దాన్ని తప్పకుండా అదొక వెపన్ లాగా భవిష్యత్తులో పనిచేస్తుందని కూడా సౌదా అరుణ గారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ బసవంత్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.